హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం కదా అని మా ఇంట్లో వాళ్ళని మార్కెట్‌కెళ్ళమని చెప్తే, మా జాతి రత్నాలు ఏం చేశారో తెలుసా? ఇంతకీ నేనెందుకు మార్కెట్‌కెళ్ళమన్నానంటే, వీడియో అప్‌లోడ్ చేద్దాము. అక్కడైతే మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్లవర్సు అంతా అరిటాకులు ఇంకా ఫ్రూట్సు చాలా చాలా వెరైటీసే ఉంటాయి. కొంచెం హల్చల్ ఉంటుంది. మంచి వీడియో షూట్ తీసుకొనొచ్చి అప్‌లోడ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకొని మా జాతి రత్నాలనైతే ఏదోలాగా మార్కెట్‌కెళ్ళమని చెప్పాను. వాళ్ళు ఇంటి దగ్గరే చాలా ల్యాగ్ చేసి వెళ్లారు. వెళ్లారు మంచి వీడియో తీసుకొనొస్తారనుకుంటే వాళ్ళు మాత్రం జస్ట్ ఎళ్లి వచ్చారనమాట. కొన్ని కూరగాయలైతే తీసుకొనొచ్చారు. వచ్చిన తర్వాత చూడాలి నా పరిస్థితి మా పిల్లలతోటి ఎలా ఉందంటే, ఒకామె కాకరకాయ అనమంటే కీకరకాయ అనిద్ది. ఇంకొక ఆమేమో ఇదేంటి అని చెప్పేసి నెత్తి కొట్టుకుంటుంది. అలా ఉంది నా పరిస్థితి. సరే ఏం తెచ్చారా అని చెప్పేసి అడిగితే మా పాప అయితే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది. చూపిస్తూ అడుగుతుంది, మమ్మీ నాకొక కథ చెప్తావా అని అడిగింది. ఏం కథ నాన్న అంటే, మునక్కాయ అంత ముసలమ్మ ఉంది కదా, ఆమెకి వంకాయ అంత వజ్రం దొరికింది, దాన్ని దొండకాయ అంత దొంగ తీసుకెళ్ళాడు, పొట్లకాయ అంత పోలీస్ పట్టుకున్నాడు, ఆ కథ చెప్పు మమ్మీ అని అడిగింది. ఈ కథ అయితే నాకు తెలియదు నాన్న, నా చిన్నప్పుడు నేను ఎంతప్పటికీ మూవీస్ చూద్దామా సాంగ్స్ విందామా అనే ఆలోచనలో ఉండేదాన్ని, నేను మాత్రం కథలైతే గుర్తుంచుకోలేదు, అమ్మమ్మని అడుగుతావా అమ్మమ్మ నీకు చెప్తుంది అని నేను అన్నాను. సరే మమ్మీ నేనైతే యూట్యూబ్లో చూశాను, చాలా బాగుంటుంది, నాకైతే ఇష్టము, ఈ కూరగాయలు చూస్తుంటే నాకైతే ఆ స్టోరీ గుర్తొచ్చింది మమ్మీ అందుకే అడిగానంది. ఓకే మా పాప కోసం అయితే నేను ముందు ముందు కొన్ని వీడియోస్ అయితే చూస్తాను, కథలు నేర్చుకుంటాను, ఎందుకంటే తనకు కథలు అంటే చాలా ఇష్టం. నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా అడుగుతుంది ఏదన్నా ఒక స్టోరీ చెప్పు మమ్మీ అని. ఇక మా బుడ్డదైతే సొరకాయతో ఆడుతుంది, కింద మీద పడుతుంది. సొరకాయ అంత లేదు కానీ సొరకాయ నెత్తినేసుకొని గిర్రా గిర్రా తిరుగుతుంది అనమాట. ఏది ఏమైనా ఇంట్లో వంట మాత్రం మా అమ్మ చేస్తుందని మరి దానికి తెలుసో ఏమో, కూరగాయలన్నీ మా అమ్మకి ఇస్తుంది, నాకైతే ఒక్కటి కూడా ఇవ్వలేదు. స్వీట్ పొటాటో నాకు ఇష్టం, కనీసం అదన్నా ఇస్తుంది అనుకున్నాను, ప్రతిదీ మా అమ్మకే ఇచ్చింది. ఇంత లేదు దానికి కూడా తెలిసిపోయిందనమాట. మా అమ్మకేమొచ్చు దాని బొంద, అది వంట చేయదు ఏం చేయదు, మొత్తం మా అమ్మమ్మే కష్టపడుతుంది, మా అమ్మమ్మే మాకు వండి పెడుతుందని. పాపం మా చిన్నదైతే కింద మీద పడి కూరగాయలన్నీ మా అమ్మకి ఇచ్చేసింది. తర్వాత వాటిని చక్కగా ఫ్రిడ్జ్లో అయితే సర్దుకున్నారు. ఇక మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.